హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. టీవీని ఆఫ్ చెయ్యు, మనం ఇలా ఎవరితో నేను అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టర్న్ ఆఫ్ ది టీవీ, టర్న్ ఆఫ్ ది టీవీ లేదా స్విచ్ ఆఫ్ ది టీవీ అని కూడా చెప్పొచ్చు. అంటే టీవీని ఆఫ్ చెయ్యు, టీవీని బంద్ చెయ్యు అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు ఏం చేయాలి? దీన్నే వాట్ షల్ ఐ డూ నౌ, వాట్ షల్ ఐ డూ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చేయి. దీన్నే కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ, కాల్ మీ ఆఫ్టర్ యూ గెట్ రెడీ అంటే నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చెయ్యి అని. నెక్స్ట్ వన్, నా మాట ఒకసారి విను. దీన్నే లిజన్ టు మీ వన్స్, లిజన్ టు మీ వన్స్ అంటే నా మాట ఒకసారి విను అని. నెక్స్ట్ వన్, ఎప్పుడూ ఇది తెరిచే ఉంచు. దీన్నే కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్, కీప్ ఇట్ ఆల్వేస్ ఓపెన్ అంటే ఎప్పుడు ఇది తెరిచే ఉంచు అని. నెక్స్ట్ వన్, నేను నీకు అన్నీ చెప్పాలా? దీన్నే షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్, షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్పాలా అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీకు ఎలా ఉంది? దీన్నే హౌ డు యూ ఫీల్ నౌ, హౌ డు యూ ఫీల్ నౌ అంటే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, నిన్ను నోరు మూయమని చెప్పాను. దీన్నే ఐ టోల్డ్ యూ టు షట్ అప్, ఐ టోల్డ్ యూ టు షట్ అప్ అంటే నిన్ను నోరు మూయమని చెప్పాను అని. నెక్స్ట్ వన్, తాగడానికి ఏమైనా తీసుకురా. దీన్నే గెట్ సంథింగ్ టు డ్రింక్, గెట్ సంథింగ్ టు డ్రింక్ అంటే తాగడానికి ఏమైనా తీసుకురా అని. నెక్స్ట్ వన్, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్నే హ్యావెంట్ డిసైడెడ్ ఎట్, హ్యావెంట్ డిసైడెడ్ ఎట్ అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని. నెక్స్ట్ వన్, నీతో ఎవరైనా ఉన్నారా? దీన్నే ఈజ్ దర్ ఎనీవన్ విత్ యూ, ఈజ్ దర్ ఎనీవన్ విత్ యూ అంటే నీతో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, నన్ను మా ఇంటి దగ్గర దింపు. దీన్నే డ్రాప్ మీ ఎట్ మై హోమ్, డ్రాప్ మీ ఎట్ మై హోమ్ అంటే నన్ను మా ఇంటి దగ్గర దింపు అని. నెక్స్ట్ వన్, వారికి చెప్పకు. దీన్ని డోంట్ టెల్ దెమ్, డోంట్ టెల్ దెమ్ అంటే వారికి చెప్పకు అని. నెక్స్ట్ వన్, ఆఫీస్ వేళల్లో నాకు ఫోన్ చేయకు. దీన్నే డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్, డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అంటే ఆఫీస్ సమయంలో, ఆఫీస్ వేళల్లో నాకు ఫోన్ చేయకు, కాల్ చేయకు అని. నెక్స్ట్ వన్, అందరూ అలా అనుకున్నారు. దీన్నే ఎవ్రీబడి థాట్ సో, ఎవ్రీబడి థాట్ సో అంటే అందరూ అలా అనుకున్నారు అని. నెక్స్ట్ వన్, కానీ ఇదంతా ఎలా జరిగింది? దీన్నే బట్ హౌ డిడ్ ఆల్ దీస్ హ్యాపెన్, బట్ హౌ డిడ్ ఆల్ దీస్ హ్యాపెన్ అంటే కానీ ఇదంతా ఎలా జరిగింది అని. నెక్స్ట్ వన్, నాకు ఎలా చెప్పాలో తెలియదు. దీన్నే ఐ డోంట్ నో హౌ టు సే, ఐ డోంట్ నో హౌ టు సే అంటే నాకు ఎలా చెప్పాలో తెలియదు అని. నెక్స్ట్ వన్, నేను ఇంకెప్పుడైనా వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్, ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ వన్, మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? దీన్నే వేర్ ఆర్ యూ బోత్ గోయింగ్, వేర్ ఆర్ యూ బోత్ గోయింగ్ అంటే మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని. నెక్స్ట్ వన్,
నువ్వు ఇది ఖచ్చితంగా చేస్తావు. దీన్ని యూ విల్ ష్యూర్లీ డూ ఇట్. యూ విల్ ష్యూర్లీ డూ ఇట్ అంటే నువ్వు ఇది ఖచ్చితంగా చేస్తావు అని. నెక్స్ట్ వన్, నేను దేని గురించి ఆలోచించను. దీన్ని ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అంటే నేను దేని గురించి ఆలోచించను అని. నెక్స్ట్ వన్, నాకు ఆమెతో సమస్య లేదు. దీన్ని ఐ హ్యావెంట్ గాట్ ఏ ప్రాబ్లం విత్ హర్. ఐ హ్యావెంట్ గాట్ ఏ ప్రాబ్లం విత్ హర్ అంటే నాకు ఆమెతో సమస్య లేదు అని. నెక్స్ట్ వన్, నేను అతడి కోసం వచ్చాను. దీన్ని ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్. ఐ హ్యావ్ కమ్ ఫర్ హిమ్ అంటే నేను అతని కోసం వచ్చాను అని. నెక్స్ట్ వన్, వాళ్ళు అలాంటివి చేయరు. దీన్నే దే డోంట్ డూ సచ్ థింగ్స్. దే డోంట్ డూ సచ్ థింగ్స్ అంటే వాళ్ళు అలాంటివి చేయరు అని. నెక్స్ట్ వన్, గోర్లు కొరకడం ఆపే. దీన్ని స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్. స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్ అంటే గోర్లు కొరకడం ఆపే అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కో. దీన్ని ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్ అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కో అని. నెక్స్ట్ వన్, నిన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు. దీన్ని ఐ థింక్ సమ్వన్ ఈస్ కాలింగ్ యూ. ఐ థింక్ సమ్వన్ ఈస్ కాలింగ్ యూ అంటే నిన్ను ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు అని. నెక్స్ట్ వన్, నేను నీ కోసం ఏం చేయాలి. దీన్నే వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ. వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఏమి చేయాలి అని. నెక్స్ట్ వన్, నేను చేయగలిగేది ఇంకేమీ లేదు. దీన్ని దెర్ ఈస్ నథింగ్ మోర్ ఐ కెన్ డూ. దెర్ ఈస్ నథింగ్ మోర్ ఐ కెన్ డూ అంటే నేను చేయగలిగేది ఇంకేమీ లేదు అని. నెక్స్ట్ వన్, నీ పేరు ఏదో అని చెప్పావు. దీన్ని వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాస్. వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాస్ అంటే నీ పేరు ఏదో అని చెప్పావు అని. నెక్స్ట్ వన్, నేను రోజు నిన్ను కలవలేను. దీన్ని ఐ కాంట్ మీట్ యూ డైలీ. ఐ కాంట్ మీట్ యూ డైలీ అంటే నేను రోజు నిన్ను కలవలేను అని. నెక్స్ట్ వన్, ఆలస్యం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.